హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో లాస్ట్ వీక్ వచ్చేసేసి కమ్యూనిటీలో పోలింగ్ అని చెప్పేసి అనేది పెట్టానండి, ఎటువంటి వీడియో కావాలని చెప్పేసి అని. సో అందరూ కూడా మిషన్ ఆయిలింగ్ వీడియోనే కోరుకున్నారు. సో అందుకోసం అని చెప్పేసి అని ఈ వీడియో. సో లెట్స్ ఎక్కుకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసేసి డైలీ మెయింటెనెన్స్ అండ్ వీక్లీ వన్స్ క్లీనింగ్ ప్లస్ మంత్లీ వన్స్ క్లీనింగ్ అండి ఈరోజు వీడియో వచ్చేసేసి మీకు. సో ఇప్పుడు చేస్తుండేది వచ్చేసేసి నా డైలీ రొటీన్ వర్క్ అనమాట. సో డైలీ కూడా కంపల్సరీ ఫస్ట్ అయితే మటుకు మిషన్ తుడిసేసేసుకొని పైనంతా కూడా థ్రెడ్స్ది మనకు డస్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను టోటల్గా కూడా. అలాగా బ్రష్తో మనం పెట్టేసేసి క్లీన్ చేసుకుంటే మనకు దారాలు అనేటివి చిక్కు పడుకోకుండా నీట్గా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో అదే లేదు మళ్ళీ దారాలన్నీ తీసి పెట్టుకోవాలని చెప్పేసి అంటే టైం ప్రాసెస్ ఎక్కువ కదా. సో అందుకోసం దారాలన్నీ అలాగనే పెట్టేసేసి ఇలాగా బ్రష్ అయితే వాడుతుంటాం. మేకప్ బ్రష్ మనకు ఇలాగ కాకోకుండా ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనం బ్యూటిషియన్స్ కావాలండి కంపల్సరీ మిషన్లకి కూడా. సో మెకానిక్లం కాకోకుండా బ్యూటిషియన్లు, మిషన్ బ్యూటిషియన్స్ బాగానే ఉన్నట్లుంది ఐడియా. సో ఇలాగ టోటల్గా కూడా అంత డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నారు అని అంటే కింద మీకు మిషన్కి అనేది సెన్సార్ పార్ట్స్లోకి డస్ట్ పోకోకుండా ఉంటుంది. ఇక్కడ సైడ్కి ఆయిల్ వేస్తూ ఉన్నాను కదా, అది కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ వస్తుందండి. అటుపక్కకు కెమెరా తిప్పుకోవడం మర్చిపోయాను నేను. సో ఎక్కడ వేయాలని చెప్పేసి అనేది అయితే నేను తర్వాత మళ్ళీ కంటిన్యూ వీడియోలో అయితే వచ్చేసేస్తుంది. ఓకేనా. ఇది అయితే మటుకు డైలీ చేసేస్తానండి. డైలీ మటుకు ఈ వర్క్ కంపల్సరీ ఉంటుంది. పొద్దున్న మీ వర్క్ పెట్టేసి దానికంటే ముందర కూడా కొద్దిగా ఈ పని అయితే చేసేస్తానమాట. అనుకో ఒక్కొక్కసారి ఇంకా హెవీ వర్క్స్ ఉన్నప్పుడు అయితే మటుకు డైలీ కాకోకుండా డే ఆఫ్టర్ డే కంపల్సరీ అయితే మటుకు అక్కడ మటుకు క్లీన్ చేసేసుకోండి. లేదు అని అంటే కన్నా మనకు ఫ్రేమ్ మూవ్ అయ్యేటప్పుడు కూడా మూవింగ్ బార్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదన్నమాట. సో ఆ డస్ట్కి అనేది జామ్ అయిపోయి, సో కాబట్టి కంపల్సరీ కూడా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోండి డైలీ అయితే. సో ఇక్కడ వచ్చేసేసి వీక్లీ అండ్ మంత్లీ మెయింటెనెన్స్ అండి, రెండు చూపించేసేస్తున్నాను మీకు. సో వీక్లీ వచ్చేసేసి మనకు ఇక్కడ దారంది పెట్టిన బాబిన్ హోల్డర్ అయితే మటుకు ముందు తీసేసేయండి. బాబిన్ హోల్డర్ తీసేసినాక టోటల్గా కూడా ఆ థ్రెడ్స్ నేమ్ ప్లేట్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసుకొని ముందైతే మటుకు మనకు ఏదైతే కూడా బాబిన్ థ్రెడ్ పైకి వస్తుందో అక్కడ డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుందన్నమాట. సో ముందైతే ఆ స్క్రూస్ రిమూవ్ చేసేసుకొని పెట్టేసేసుకోండి. సో ఇక్కడ మటుకు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకని చెప్పేసానంటే 3 స్క్రూస్ లూజ్ చేయండి ఫస్ట్. ఎమ్మడే స్క్రూస్ వచ్చేసేసింది కదా అని స్క్రూస్ బయటకు తీసేసేకోకుండా ఫస్ట్ లూజ్ చేసేసుకోండి 3. సో ఎందుకోసం అని చెప్పేసానంటే ఒకటి తీసిన తర్వాత ఇంకొకటి ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది అనమాట. సో ఆ టైట్ అవ్వడం వలన మళ్ళీ లాస్ట్ స్క్రూ తీయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. సో ఫస్ట్లో నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. సో ఇలాగైతే మీకు ఫ్రీగా వచ్చేసేస్తుంది. డస్ట్ చూసి భయపడొద్దండి, చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ ఫామ్ అవుతుందో. ఓన్లీ 1 వీక్కే అండి. సో ఇక్కడైతే మటుకు కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే నేను కంపల్సరీ చేసుకుంటాను. లేదు అని అంటే గిన చూస్తున్నారు కదా ఫ్యూజింగ్ పేపరు మనకు జెరీ థ్రెడ్స్ టోటల్గా కూడా ఎంత డస్ట్ అనేది లోపల ఇరుక్కొని పోతుందో. సో దీనివలన మనకు క్లాత్ అనేది స్ట్రక్ అవుతుంది, ప్లస్ అనే ట్రిమ్మర్ సరిగ్గా పనిచేయదన్నమాట. సో అలాగా డస్ట్ ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి అని మనకి ఇక్కడ కంపల్సరీ వీక్లీ వన్స్ క్లీన్ చేసేసుకోండి. సో వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ట్రిమ్మర్లో కానీ వర్క్ ఫినిషింగ్లో కానీ ఏ దాంట్లో కూడా ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏమంటే డస్ట్ ఎక్కువ ఫామ్ అవ్వడం వలన మీకు థ్రెడ్ కూడా ఎక్కువ కట్ అవుతుంది, అది గుర్తుపెట్టేసేసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసేసి మన ప్లేట్ తీసాం కదా, రిమూవ్ చేసాం కదా. సో అక్కడ బ్యాక్ సైడ్ అనమాట. సో ఆ బ్యాక్ సైడ్ కూడా మొత్తం టోటల్గా కూడా డస్ట్ లేకోకుండా క్లీన్ చేసేసుకోండి. సో ఇలా నీట్గా పెట్టేసేసుకోండి, చాలా అంతే. సో ఇక్కడ వచ్చేసేసి ఇందాక మేకప్ బ్రష్ తీసుకున్నాం కదా మనము. సో ఇప్పుడు వచ్చేసేసి పెయింటింగ్ బ్రష్ తీసేసుకున్నాం. ఎందుకనంటే ఇక్కడ మనం టోటల్గా క్లీన్ చేసేస్తుండేది నీడిల్ బార్స్ మొత్తం అంతా కదా.
సో అందుకోసం అని చెప్పేసి పెద్ద బ్రష్ తీసుకున్నాను అనమాట. సో అప్పుడప్పుడు బ్యూటీషియన్స్ కాకోకుండా మనం పెయింటర్లం కూడా అవుతాం. సో ఇది అక్కడ కూడా మొత్తం అంతా కూడా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంటుంది, ప్లస్ ఆయిల్ అంతా కూడా కిందకి దిగేసేసి మనకు అంతా కూడా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇదంతా కూడా మంత్లీ మెయింటెనెన్స్ అండి. ఇందాక చెప్పాను కదా బాబిన్ హోల్డరు, అది ఒకటే నేను వీక్లీ మెయింటెనెన్స్ చేస్తాను. సో వీక్లీ వన్స్ క్లీన్ చేసేసుకుంటాను అది. సో ఇక్కడ అంతా కూడా వచ్చేసేసి మంత్లీ వన్స్ చేస్తానన్నమాట. సో నార్మల్గా అంటే ఆయిలింగ్ కానీ టోటల్గా కూడా ఈ థ్రెడ్ బార్లలో క్లీనింగ్ కానీ ఇవంతా కూడా మంత్లీ వన్స్ చేస్తాను. సో నార్మల్గా డైలీది ఫస్ట్ చూసారు కదా, ఓకేనా. అక్కడ హోల్స్లలో మనకు ఆ రింగ్స్ తిరుగుతూ ఉన్నప్పుడు థ్రెడ్ వచ్చేసేది, ఆ థ్రెడ్కున్న డస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ క్లాట్ అయిపోయి ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసేసని మీ దగ్గర బ్లోయర్ ఉంటే బ్లోయర్తో, లేదని చెప్పేసేసానంటే ఇలాగ హెయిర్ డ్రైయర్ ఉంటే హెయిర్ డ్రైయర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో బ్లోయర్ అయితే గిన కొంచెం ప్రెషర్ అనేది దూరం నుంచి ఇచ్చినారు అని చెప్పేసేసానంటే గిన బాగా క్లీన్ అవుతుంది. సో దూరం నుంచి ఇవ్వకోకుండా మీరెవరన్నా కానీ దగ్గర నుంచి ఇచ్చినారనుకోండి, అవి ఏమన్నా కానీ పార్ట్స్కి ఇదైందంటే గిన మళ్ళీ తర్వాత నన్నే తిట్టుకుంటారని చెప్పి ఇక్కడ హెయిర్ డ్రైయర్తో చూపిస్తూ ఉన్నాను. హెయిర్ డ్రైయర్ హాట్ది కాకోకుండా మనకు కూల్ది కూడా వస్తుంది కదా, సో అది పెట్టేసేసేయండి. ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఇలాగా క్లాత్ పెట్టేసేసి క్లీన్ చేసుకోండి. ఎందుకనంటే మనకు టోటల్గా కూడా ఎలాగ వస్తుందో ఏమవుతుందో తెలియదు, కానీ మొత్తం అంత మటుకు ఆయిల్ అయితే మటుకు ఆయిల్కి బాగా డస్ట్ అనేది ఇదైపోతుంది అనమాట. నిజంగా ఇక్కడ సైడ్కి అంతా మనం ఆయిల్ వేయం పైన అంతా కూడా, బట్ ఆయిల్ అయితే మటుకు బాగా పడి ఉంటుంది. ఎలాగానో మరి అర్థం కాదంతే ఇంకా. సో అలాగా మొత్తం అంతా కూడా ఆయిల్కి డస్ట్ అనేది బాగా అతుక్కుపోయి ఉంటుంది కదా. సో ఇలా క్లాత్ పెట్టేసేసి అయితే క్లీన్ చేసేసుకోండి. సో ఇక్కడ మనకు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, నీడిల్ హెడ్ అనేది మూవ్ కావాలని చెప్పేసానంటే సైడ్కి చక్రం ఉంటుందన్నమాట. ఆ చక్రాన్ని తిప్పితే మనకు మూవ్ అవుతుంది. మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఒకవేళ గిన మీకు ఐడియా లేదు అని అంటే. సో ఇక్కడ వచ్చేసేసి చాలా జాగ్రత్తగా మీరు క్లీన్ చేసుకోండి. ఎక్కువ ప్రెజర్ పెట్టకోకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకనంటే ఏదన్నా కానీ ఒక వైర్ ఊడిపోయిందని చెప్పేసేసానంటే గిన మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. చాలా నీట్గా నిదానంగా క్లీనింగ్ అంతా కూడా డస్ట్ లేకోకుండా చేసుకోండి. సో ఈ 2 మోటార్లు చూస్తున్నారు కదా. సో వెనకాల వచ్చేసేసి సెన్సార్ కూడా ఉంటుందన్నమాట దీనికి, అప్పర్ థ్రెడ్ సెన్సార్. సో ఆ సెన్సార్ మీద డస్ట్ పడినా మీకు అనేది అప్పర్ థ్రెడ్ నీడిల్స్ అన్నీ కూడా పనిచేయవన్నమాట. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో అందుకే చెప్తా ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా నీట్గా చేసుకోండి, ఓకేనా. ఎక్కువ ప్రెషర్ పెట్టకోకుండా. మెయిన్ ఇంకొకటి ఏమనంటే సైడ్లకు డస్ట్ అనేది మిషన్ల లోపలికి పోకోకుండా నీట్గా క్లీన్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసేసి అయిపోయింది కదా, మొత్తం అంతా టోటల్గా అయిపోయినాక ఇప్పుడు ఆయిలింగ్ అనమాట. సో ఇక్కడ ఒకసారి ఇట్లా స్ప్రే చేయండి. ఆ స్ప్రే చేస్తే గిన్న ఎక్కడైతే కూడా డస్ట్ ఆర్టికల్స్ ఉంటాయో మొత్తం అంతా కూడా అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఒక్క 2 మినిట్స్ అలాగా వదిలేసేసేయండి. వదిలేసేసిన తర్వాత క్లీన్ చేయండి, ఓకేనా. అలా క్లీన్ చేసేస్తే అప్పటికి కొంచెం ఏదన్నా కానీ ఆ డస్ట్ అట్లాంటిది ఉన్నా కానీ మనకు ఆయిల్ ద్వారా బయటకు వచ్చేసేస్తుంది అనమాట. సో అప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ దెన్ మిషన్ కూడా స్మూత్గా రన్ అవుతుంది. సో ఇది మటుకు మర్చిపోవద్దండి, డెఫినెట్గా చెయ్యండి. సో ఇప్పుడు వచ్చేసేసి కింద క్లీన్ చేద్దామండి. బాబిన్ పెడతాం కదా మనము, ఆ బాబిన్ హోల్డరు చూస్తున్నారా ఎంత డస్ట్ ఉందో. యాక్చువల్లీ ఇది ఈ టైంకి ఆ టైంకి అని కాదు కానీ సో చేస్తుంటాను అనమాట. నాకు ఎప్పుడు బుద్ధి పుడితే 2 వారాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి అలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నార్మల్గా బాబిన్ హోల్డర్లో మటుకు ఉంటుంది, బట్ సైడ్లకు మటుకు ఇంకా ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు అనేది లేదు. కంపల్సరీ అయితే మటుకు 2 వారాలకు ఒకసారి అన్నా లేదా మంత్లీ వన్స్ క్లీనింగ్లో అన్నా కానీ కంపల్సరీ ఉంటుంది. సో చూస్తున్నారా ఎంత డస్ట్ వస్తుంది కదా. ఇంకా చూపిస్తాను చూడండి. బ్యూటీషియన్స్ అయిపోయాము, తర్వాత వచ్చేసి పెయింటర్స్ అయిపోయాము, ఇప్పుడు వచ్చేసేసి డాక్టర్స్ కూడా అయిపోతున్నాం. చూడండి ఎంత డస్ట్ తీసాం కదా. అది వచ్చేసేసి బాబిన్ హోల్డర్లో లోపలికి ఆ థ్రెడ్ అట్లా చుట్టుకొని అది థ్రెడ్ మాదిరి జామ్ అయిపోయిందనమాట. సో మనం ఈజీగా ఇప్పుడు ఒక సర్జరీ చేస్తున్నాం అనమాట. సో నమ్మడం లేదు కదా, ఉండండి చూపిస్తాను మీకు. సర్జరీ చేసేసి ఆడ లోపల ఉన్న డస్ట్ అంతా తీసేస్తాను చూడండి.
సో చూసారా, సో ఇదనమాట సర్జరీ అంటే. సో ఇలాగా మొత్తం అంతా కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకోండి. డెఫినెట్గా మటుకు 2 వీక్స్కి ఒకసారి కానీ లేదా మంత్లీ వన్స్ కంపల్సరీ చేసేసుకోండి. ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువ డస్ట్ ఫామ్ అవ్వడం వలన మీకు కేస్ అనేది ఫ్రీగా తిరగదు, దానివలన దారం అనేది కట్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఈ మెయింటెనెన్స్ కంపల్సరీ చేయండి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ పైన లాగానే స్ప్రే అనేది చేసేసేయండి. ఆయిల్ ఇదంతా కూడా మిషన్ ఆయిలే అండి, మళ్ళీ ఏ ఆయిల్ అని చెప్పేసి అని అడగొద్దండి, మిషన్ ఆయిలే. సో ఇక్కడ కూడా అంతే అండి, ఒక 2 మినిట్స్ అలాగా వదిలేసేసి ఆ తర్వాత క్లీన్ చేయండి. సో ఆ స్ప్రే చేయడం వలన ఎక్కడైతే కూడా డస్ట్ అంతా ఉంటుందో ఆయిల్కి కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏదన్నా కానీ చిన్న డస్ట్ అట్లా ఉండేది ఏమన్నా ఉంటే కూడా మనకు కిందకు వచ్చేసేస్తుంది. సో నీట్గా క్లీన్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను స్టార్టింగ్లో చూపించాను కదా డైలీ ఆయిల్ అని చెప్పేసి అనేది, ఇక్కడ ఒక హోల్ ఉంది కదండి. సో ఈ హోల్లో 1 డ్రాపు కంపల్సరీ డైలీ వేయాలండి. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఈ 2 హోల్స్లలో అనమాట. ఓకేనా, ఇక్కడ ఒక డ్రాపు, ఇక్కడ ఒక డ్రాపు. ఎక్కువ ప్రెస్ చేయకోకుండా జస్ట్ 1 డ్రాప్ పడేటట్లుగా వేసుకోండి. ఓకేనా, సో ఇందాక చెప్పాను కదా హెడ్ మూవ్ అయ్యేది చక్రం లాస్ట్లో చూపిస్తానని. సో ఇదే అండి, మనకు హెడ్ అనేది మూవ్ కావాలని చెప్పేసానంటే ఈ చక్రం తిప్పాలన్నమాట. సో మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు కానీ ఆ స్క్రూస్ తీసేటప్పుడు కానీ అడ్డం లేకోకుండా జరుపుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, సో మనం ఆడ హోల్స్లో వేసే ఆయిల్ అనేది ఇక్కడికి స్ప్రెడ్ అవుతుందన్నమాట. అది ఎప్పటికీ వెట్ కాకోకుండా డ్రై కాకోకుండా ఉండేటట్లుగా చూసుకోండి. సో ఇక్కడ మంత్లీ వన్స్ కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే మీకు మిషన్ అనేది సౌండ్ మారకోకుండా ఒకటే విధంగా వస్తుందన్నమాట. సో మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఆయిల్ అయితే మటుకు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 డ్రాప్స్ చాలు. మళ్ళీ గుమ్మరిచ్చేసేసుకోవద్దండి ఆయిల్ అనేది. సో ఇట్లాంటివి వేసేటప్పుడు కూడా ఆయిల్ కూడా డబ్బాలో కూడా తక్కువ పెట్టేసేసుకోండి, అప్పుడు మీకు ఎక్కువ పడదన్నమాట క్వాంటిటీ. సో ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా ఒకసారి ఇది మంత్లీ వన్స్ కదండి. సో ఇక్కడ క్లాత్ పెట్టేసేసి నీట్గా ఆ హోల్స్లలో అంతా కూడా డస్ట్ మనకు దారంతో పాటు కంపల్సరీ వస్తుందండి. మీకు దారం రన్ అవుతూ ఉండే కొద్ది కంపల్సరీ వస్తుంది. సో అదంతా కూడా క్లీన్ చేసేసుకోండి క్లాత్ పెట్టేసేసి. సో కంప్లీటెడ్ అండి, మంత్లీ వన్స్ క్లీనింగ్ కూడా కంప్లీటెడ్ మనది. సో ఇప్పుడు ప్లేట్ పెట్టడంలో మటుకు కొంచెం టిప్ పాటించండి. మనకు సైడ్కు ప్రెస్ చేసేసి గట్టిగా అన్నామని చెప్పేసి అంటే స్టిక్ అయిపోతుందండి. చాలామందికి ఈ ప్లేట్ పెట్టడం అని చెప్పేసి అనేది చాలా గగనంగా అయిపోయింది. సో ఈజీగా పెట్టేసేసేయచ్చండి. ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్కి పెట్టేసేసుకొని గట్టిగా కొంచెం ప్రెస్ చేశారు లెఫ్ట్ సైడ్కి అని అంటే ప్లేట్ స్టిక్ అయిపోతుంది. సో ఇంకా ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ రొటీన్. సో స్క్రూస్ పెట్టేసేసి టోటల్గా కూడా మొత్తం అంతా కూడా అవుట్ సైడ్కి మొత్తం టోటల్గా కూడా నీట్గా తుడిచేసేసుకొని మనం మిషన్ అనేది రన్ చేసుకుందాం. సో ఇలాగా క్లీన్ చేసేసి పెట్టుకున్నారంటే మీకు మిషన్ అనేది లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ దెన్ మనము ఎక్కువ టెక్నీషియన్స్ మీద మెకానిక్ల పైన మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. సో మనం మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసినామని చెప్పేసేసానంటే మిషన్స్ ట్రబుల్ ఎక్కువ రావు కదా. సో అందుకోసమని చెప్పేసేసని మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది? వీడియో కనుక నచ్చినట్లయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు సింగిల్ హెడ్ మీ ఎంబ్రాయిడరీ మిషన్స్ కావాలని చెప్పేసేసానంటే గిన స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మెసేజ్ చేసేసేయండి, మీకు డీటెయిల్స్ అనేటివి చెప్తాను. సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా ఎన్ని రకాలుగా మోడల్స్ ఉన్నాయి. టోటల్గా సింగిల్ హెడ్లో అయినా సరే దాని ప్రైస్ డీటెయిల్స్ కానీ ఏది తీసుకుంటే బెటరు, ఎలా ఉంటుంది అని చెప్పేసి టోటల్ అన్ని వివరాలు కావాలని చెప్పేసేసానంటే గిన ఫస్ట్ అయితే మెసేజ్ చేయండి, తర్వాత కాల్ చేయండి, అన్నిటికీ రిప్లైస్ అనేటివి ఇస్తాను. ఓకే, బై ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్నట్లండోయ్ వీక్లీ వన్స్ అయితే మటుకు కంపల్సరీ కమ్యూనిటీలో పోలింగ్ అనేది ఉంటుంది. డెఫినెట్గా మీకు ఏ వీడియో కావాలని చెప్పేసి అనేది అంటే ఇలాగ మంచి కంటెంట్ ఉంది అని చెప్పేసి అనే దానికి మటుకు పోలింగ్ అనేది పెడతాను.
సో కంపల్సరీ కూడా ఏ వీడియో కావాలని చెప్పేసి అనేది మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట. సో మీరు ఏ వీడియో చూడాలనుకుంటే గిన ఆ వీడియో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదే వీడియో మీదనే అదే కంటెంట్ పైన మీకు వీడియో అనేది వచ్చేసేస్తుంది కాబట్టి కంపల్సరీ పోలింగ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.